ఇష్యూ గత ప్రభుత్వ హయాంలో ఎంతో వివాదాస్పదమైంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లడ్డూ నాణ్యత పెరగటమే కాదు, విక్రయాలు కూడా భారీగా పెరిగాయి. దీంతో శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాల్లో ఈ ఏడాది మొత్తం 13.52 కోట్ల లడ్డూలను భక్తులకు విక్రయించి సరికొత్త రికార్డును నెలకొల్పింది. గత ఏడాది 2024లో విక్రయించిన 12.15 కోట్ల లడ్డూలతో పోలిస్తే ఈ ఏడాది సుమారు 1.5 లడ్డూలను అధికంగా విక్రయించింది. దీంతో ఈ ఏడాది లడ్డూల అమ్మకాల్లో దాదాపు 10% వృద్ధి కనిపించింది. అంతేకాదు డిసెంబర్ 27వ తేదీన ఒక్కరోజు 5.13 లక్షల లడ్డూలు విక్రయించి టీటీడీ మరో అరుదైన రికార్డును సృష్టించింది. ఏడాది పొడవునా తిరుమలకు భక్తులు రద్దీ గణనీయంగా పెరగటం, ప్రత్యేకంగా వైకుంఠ ద్వార దర్శనం, బ్రహ్మోత్సవాలు, పర్వదినాలు, సెలవు రోజుల్లో భక్తులు భారీగా తరలిరావటం ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా అధికారులు చెబుతున్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాద నాణ్యత, రుచి పట్ల భక్తుల్లో ఉన్న అంచలంచల విశ్వాసం, అలాగే పెరిగిన డిమాండ్కు అనుగుణంగా రోజువారీ ఉత్పత్తి సామర్థ్యాన్ని 3.5 లక్షల నుంచి 4 లక్షల లడ్డూలను పెంచిన టీటీడీ చర్యలు కూడా అమ్మకాలు పెరగడానికి దోహదపడ్డాయి. ముఖ్యంగా గతేడాది జూలై నెలలోనే 62.2 కోట్ల విలువైన లడ్డూల విక్రయాలు జరగటం 2025లో ఈ రికార్డు స్థాయిని చేరుకోవడంలో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం తూముకుంట ఇండస్ట్రియల్ ఏరియాలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లో 5 నెలల క్రితం జరిగిన భారీ చోరీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మీడియా సమావేశంలో వెల్లడిస్తూ హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన అనిల్ కుమార్ ఎన్వార్, మహ్మద్ ఇష్రార్ అనే 2 నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి 5.50 కోట్ల విలువైన 5,500 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక హోండా సిటీ కార్, ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వరుసగా 3 రోజులు బ్యాంకు సెలవులు ఉండటం, వాచ్మెన్ లేకపోవటాన్ని ఆసరాగా చేసుకుని కట్టర్తో కిటికీ ఊసలు కట్ చేసి లాకర్లోని తాకట్టు బంగారాన్ని చోరీ చేసినట్లు తెలిపారు. నిందితులు గతంలోనూ పలు రాష్ట్రాల్లో బ్యాంక్ దోపిడీలకు పాల్పడి జైలు శిక్ష అనుభవించారని, చోరీ చేసిన బంగారంలో కొంతను కరిగించి బిస్కెట్ల రూపంలో ఉంచుకున్నారని ఎస్పీ పేర్కొన్నారు. మిగిలిన ఆస్తుల రికవరీకి చర్యలు తీసుకుంటామని తెలిపారు. హిందూపూర్ అప్గ్రేడెడ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జూలై 27th జరిగి 28th ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన 76/25 బ్యాంక్ థెఫ్ట్ కేసులో మనకి టోటలీ 11 kgs మనకి గోల్డ్ థెఫ్ట్ చేయడం జరిగింది. దీంట్లో 2 అక్యూజ్డ్ ఇన్వాల్వ్ అయ్యారు. ఒకరు ఏంటంటే అనిల్ కుమార్ పన్వర్, రెండవది మొహమ్మద్ ఇష్రార్ ఖాన్ అని చెప్పేసి ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యారు. దీంట్లో అనిల్ కుమార్ పన్వారు హర్యానాకు చెందిన వ్యక్తి, అదేవిధంగా మన మొహమ్మద్ ఇష్రార్ ఖాన్ రాజస్థాన్ కరౌలీ డిస్ట్రిక్ట్ చెందిన వ్యక్తి. ఇతరు కూడా రెగ్యులర్ అఫెండర్స్. ఈ అనిల్ కుమార్ పన్వార్ పైన 14 కేసులు, మొహమ్మద్ ఇష్రార్ ఖాన్ పైన కూడా ఒక 4-5 కేసెస్ ఉంది. యాక్చువల్లీ మొహమ్మద్ ఇష్రార్ ఖాన్ అనే వ్యక్తి బైక్ అఫెండర్. వీళ్ళందరూ కూడా కలిసి కోయంబత్తూరు జైల్లో కలిసి ఉండడం జరిగింది. ఉన్న టైంలో వీళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ వచ్చింది. సో వాళ్ళిద్దరు కలిపి ఇక్కడ మన హిందూపూర్ అప్గ్రేడెడ్ పోలీస్ స్టేషన్లో అఫెన్స్ చేయడం జరిగింది. ఇదన్నీ కూడా మీకు ఆల్రెడీ ముందు తెలిసిన డేటా. సో దాంట్లో ఒక భాగంగా అప్పుడు కూడా పోలీస్ బాగానే, అంటే ఒక అఫెన్స్ జరిగిన తర్వాత కనిపెట్టడం కూడా కష్టం. బికాస్ నేను కాకినాడలో చేసినప్పుడు కూడా ఒక గ్యాంగ్ వేరు, ఒక ఇద్దరు కలిసి చేయడం వేరు. కాకపోయినా ఇద్దరు మాత్రం చేసినప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ దాన్ని ఫస్ట్ బ్రేక్ త్రూ చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళి రికవరీలో అప్పుడు 2 kgs వరకు మన గోల్డ్ రికవరీ చేయడం జరిగింది. దాంతోపాటు ఒక కారు, ఒక బైక్ కూడా రికవరీ చేశారు. దాని తర్వాత ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ దానిపైన ఎఫర్ట్స్ పెట్టడానికి మొదలుపెట్టాము. దాంట్లో ఎవరు అనిల్ కుమార్ పన్వార్ ఉన్నారో వాళ్ళు మన రిమాండ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఫర్దర్గా మన ఇన్వెస్టిగేషన్ బేస్ చేస్తూ అనిల్ కుమార్ పన్వార్ దగ్గర ఫర్దర్గా ఒక 1.6 kgs, అదేవిధంగా ఎవరు మొహమ్మద్ ఇష్రార్ ఖాన్ ఉన్నారో వాళ్ళు కరౌలీ డిస్ట్రిక్ట్ జైల్లో ఉన్నారు. అంటే మనం కూడా అరెస్ట్ చేస్తామన్న ఒక భయంతో పాటు పాత కేసులో వెళ్ళి సరెండర్ అయిపోవడం జరిగింది. మన హిందూపూర్ మదనపల్లి కేంద్రంగా నూతనంగా ఏర్పాటైన అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ బుధవారం నుంచి అధికారుల రాకపోకలతో కలకలలాడుతుంది. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు తమ కార్యాలయాలకు హాజరయ్యారు. దీంతో జిల్లాలోని 25 మండలాల నుంచి వివిధ శాఖల అధికారులు కలెక్టరేట్కు చేరుకుని వారిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని స్వీట్లు పంచుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. పుప్పాలగూడ గోల్డెన్ టెంపుల్ సమీపంలో కొకైన్ విక్రయిస్తున్నారన్న సమాచారంతో రాజేంద్రనగర్ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో రాజమండ్రికి చెందిన శ్రీనివాస్, గోవాకు చెందిన విజయ్ అనే 2 వ్యక్తుల వద్ద నుంచి 7 గ్రాముల కొకైన్తో పాటు 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస్ కు మెడికల్ పరీక్షలు నిర్వహించగా డ్రగ్స్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అనంతరం 2 నిందితులను ఎస్ఓటీ పోలీసులు నార్సింగ్ పోలీసులకు అప్పగించగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
భారత విదేశాంగ మంత్రి జయశంకర్ బంగ్లాదేశ్లో పర్యటించారు. మాజీ ప్రధాని ఖలీదా జియా అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బుధవారం ఢాకా వెళ్లారు. 4 గంటల పాటు బంగ్లాదేశ్లో పర్యటించారు. పర్యటనలో భాగంగా పలువురిని కలిశారు. ఖలీదా జియా కుమారుడు తారిక్ రెహమాన్ను కలిసి జయశంకర్ ఓదార్చారు. ఈ సందర్భంగా భారతదేశంలో ఖలీదా జియా వ్యవహరించిన తీరును గుర్తు చేశారు. ప్రజాస్వామ్యానికి జియా చేసిన సహకారాన్ని జ్ఞాపకం చేశారు. ప్రధాని మోదీ పంపిన సంతాప లేఖను అందజేశారు. ఇక పర్యటనలో భాగంగా పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ స్పీకర్ సర్దార్ అయాజ్ సాదిక్ ను కూడా కలిశారు. కొద్దిసేపు ఇద్దరు సమావేశమయ్యారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ నేతలను ఇలా కలవటం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ఇరువురు శుభాకాంక్షలు చెప్పుకున్నట్లు సమాచారం. కొత్త సంవత్సరం వేళ రష్యా ఆక్రమిత భూభాగంలో డ్రోన్ దాడి జరిగింది. కేర్సాన్ ప్రాంతంలోని కోర్లీ గ్రామంలో ఉన్న హోటల్ కేఫ్ ను 3 డ్రోన్లు తాకటంతో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. ఉక్రెయిన్ దాడికి పాల్పడిన సమయంలో అక్కడి ప్రజలు న్యూ ఇయర్ వేడుకల్లో నిమగ్నమై ఉన్నారని చెప్పారు. రాత్రి సమయంలో శత్రు దేశం ప్రయోగించిన 3 డ్రోన్లు కేఫ్ హోటల్ ను తాకాయి. అలాగే పలు ప్రాంతాల్లో ఉక్రెయిన్ ప్రయోగించిన డ్రోన్లను గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి. ఈ ఘటనతో భద్రతా కారణాల దృష్ట్యా విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేయాలని రష్యా అధికారులు వెల్లడించారు. తమ అధ్యక్షుడు పుతిన్ వ్యక్తిగత నివాసంపై డ్రోన్లతో దాడికి ఉక్రెయిన్ ప్రయత్నించిందని రష్యా వెల్లడించింది. మిగతా అందరికీ అర్థం అవుతాయి. కాబట్టి చివరగా చంద్రశేఖరరావు గారికి మరొకసారి నేను సూచన చేస్తున్నా, దయచేసి మీరు రాండి సభకు. మనం ఒక మంచి వాతావరణంలో చర్చ చేద్దాం. తెలంగాణ నీటి హక్కులను కాపాడదాం. ఈ ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు. ఈ ప్రభుత్వం మీరు ఇచ్చే సూచనలు, సహేతుకమైన సలహాలు ఏమున్నా మేము తీసుకుంటాం. మాకేం అభ్యంతరం లేదు. సభకు రావాల్సిందిగా వారు కోరుకుంటున్న కేశవరావు గారు, సుఖేందర్ రెడ్డి గారు, పాత సీనియర్లు కూడా మీరు బయట ఎక్కడైనా విజ్ఞప్తి చేయండి, వారిని రమ్మని. ఎందుకంటే తెలంగాణ సమాజానికి కూడా తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు అందరూ కూడా సభలో చర్చిద్దామని విజ్ఞప్తి చేస్తారు. నేను పిలిస్తే ఏదో ఆయన మీద ఉండే కోపంతో పిలుస్తూనే ఏమైనా చేస్తాడేమో అని వాళ్ళకి ఏమైనా అనుమానం ఉండవచ్చు. జితేందర్ రెడ్డి గారు ఎలా ఉన్నారు? జితేందర్ రెడ్డి నాకు దగ్గరని ఆయన చెప్తే నమ్మడు. కాబట్టి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి వెల్కమ్ చేయండి. కేశవరావు గారిని, జితేందర్ రెడ్డి గారిని, సుఖేందర్ రెడ్డి గారిని, రాజగోపాల్ రెడ్డి గారిని, అంజన్ కుమార్ యాదవ్ను, బలరాం నాయక్ను, పొన్నం ప్రభాకర్ గారిని, వివేక్ వెంకటస్వామి గారికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 2004 నుంచి 14 తెలంగాణ కోసం కొట్లాడిన ప్రజాప్రతినిధులు ఈరోజు ఏ హోదాలన్నా ఉండండి, మీరు అందరు కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ గారిని సభకు ఆహ్వానించండి. నేను మీ ద్వారా వారికి మాట ఇస్తున్నా, వారి గౌరవానికి ఎలాంటి భంగం కలగదు. సభానాయకుడిగా ఇది నా హామీ. నా సహచర ఎమ్మెల్యేలకు, మంత్రులకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారు ఏ అంశం ప్రస్తావించినా మాట్లాడడానికి అవకాశం ఇద్దాం. ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పుదాం సభలో. వారు రావాల్సిందిగా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరికి అవగాహన కల్పించినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ